ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు తన వాత్సల్యతను, తన కృపను నీ పట్ల మెండుగా అనుగ్రహించిన దేవుడై ఉన్నారు. గనుక ఈ దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేసి ఉన్నారు. నీ జీవితంలో నీవు ఆశించిన రీతిగా నీ పిల్ల తరముల వరకు కూడా దేవాది దేవుడు ఆశీర్వదిస్తాను అని నీకు భరోసా ఇస్తూ ఉన్నారు. 1000 తరముల వరకు, ఎన్ని తరములైతే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారో అన్ని తరముల వరకు కూడా నీ బిడ్డలు ఆశీర్వదింపబడిన వారిగా, కరుణింపబడిన వారిగా, దేవుని వాత్సల్యతను అనుభవించు వారిగా ఉండాలి అంటే నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, నీవు దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనువానిగా అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించువానిగా నీవు జీవించవలను. నీవు సంపాదించే ఆస్తి ఏమిటి అంటే, ఈ లోకంలో నశించిపోయే, ఈ లోకంలో మనుషులు దోచుకొని పోయే ఈ అస్థిరమైన ఆస్తులను కాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదము స్థిరమైనదిగా ఉంటుంది గనక అట్టి ఆస్తిని నీ పిల్లల కొరకు నీవు సంపాదించాలి అన్న ఉత్సుకత, ఆ ఇష్టత, కోరిక నీలో ఉన్నట్లయితే నీవు దేవుని యందలి భయభక్తులతో బ్రతుకు. ఆయనను ప్రేమించు. ఆయనను ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞానుసారముగా నీవు జీవించు. అంతే. నీ పిల్ల తరముల వరకు కూడా దేవుడు కరుణించి వారికి తన వాత్సల్యతను మెండుగా అనుగ్రహిస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నీ ద్వారా రాబోయే ప్రతి తరమునకు కూడా దేవుని ఆశీర్వాదము ఉంటుంది. అట్టి కృపను, యోగ్యతను నీవు సంపాదించుకొనుటకు అహర్నిశలు ప్రయత్నము చెయ్యి. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదము ఎటర్నల్గా ఉంటుంది. అది ఎప్పటికీ కూడా నశించిపోనిదిగా ఉంటుంది. ఇహమందును పరమందును కూడా ఉన్నతమైన ఆశీర్వాదములు మహోన్నతుడు నీకును నీ సంతానమునకును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నారు గనుక ఈ వాగ్దానము నీ బ్రతుకులో నెరవేర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. అట్టి జీవితమును నీవు జీవించడానికి అహర్నిశలు కూడా ప్రయత్నము చేసి అట్టి జీవితమును జీవించే యోగ్యతను నీకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా ఉన్నతమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్థుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీ కృపను మెండుగా అనుగ్రహించమని, నాయన ఆ కుటుంబమును మీ కృప చేత కట్టి నాయన మీ ఆజ్ఞానుసారముగా జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబములలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి చక్కని విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. నాయన బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో నాయన బిడ్డల కష్టమును దీవించి అనేక రెట్లు ఫలములు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబాల్లో ఉన్న సమస్త విధములైన చింతలు తొలగించి మేలులతో హృదయాలు తృప్తిపరిచి మీ నామమునకు మహిమకరంగా జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.
ఆమెన్.